అసలు ముంబై టీంకి ఏమైంది? ఒక ప్లేయర్ హెడ్ వెయిట్ బలుపు వల్లే ఈ టీంకి ఈ పరిస్థితి. వరుస ఓటములతో అసలు ఎందుకు ఇంత స్ట్రాంగ్ టీం ఓడిపోతుంది? సీజన్ స్టార్ట్ అవ్వకముందు ఏం స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ రా. రేన్ రికల్టన్, క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, ఇలా ఏ ప్లేయర్ పేరు చూసినా సరే ఈ టీం మీద ఆడడం ఏ టీంకైనా కష్టమే, కత్తి మీద సాము లాంటిది అని అందరూ ఊహించారు. నేను కూడా అలాగే అనుకున్నా. కానీ అసలు సిచ్యువేషన్కి వచ్చేటప్పటికి గెలవడం సంగతి పక్కన పెట్టండి, అసలు టైట్ ఫైట్ కూడా ఇవ్వడం లేదు ముంబై ఇండియన్స్. నిజంగానే ఒక స్ట్రాంగ్ టీం ఉంటే సరిపోతుందా? సరిపోదు. ఒక స్ట్రాంగ్ కెప్టెన్ ఉండాలి. అదే ఇప్పుడు ముంబైకి తలనొప్పిగా మారింది. రోహిత్ శర్మని కెప్టెన్గా తీసిన దగ్గర నుంచి అసలైన కష్టాలు స్టార్ట్ అయ్యాయి ముంబై ఇండియన్స్కి. ఓకే, చాలా మంది అంటారు రోహిత్ శర్మ కెరీర్ అయిపోతుంది, ఒక కొత్త ప్లేయర్ని తీసుకురావాలి, ఆ కొత్త ప్లేయర్తో కెప్టెన్సీ చేయించాలి, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి అవకాశాలు ఇవ్వాలని. ఆల్ గుడ్, బట్ ఓటముల్లో కూడా నిజంగానే నాకు అనిపిస్తుంది ఎక్కడో ఒక మూల హార్దిక్ పాండ్యా కొంచెం హెడ్ వెయిట్ ఉంది. ఆ ప్రవర్తన చూస్తున్నప్పుడు కానీ, మొన్న రోహిత్ శర్మతో, ఇప్పుడు మళ్ళీ బుమ్రాతో సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు హార్దిక్ పాండ్యా గుజరాత్కి ఎలా కెప్టెన్సీ చేశాడు? 80% విన్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి మినిమం 30% విన్స్ కూడా లేవు. సో ఖచ్చితంగా దిస్ ఇస్ ద రైట్ టైం టు చేంజ్ ద కెప్టెన్. ఎయిదర్ సూర్యకుమార్ యాదవ్ తీసుకోవచ్చు, ఎందుకంటే బ్యాటింగ్లో వైఫల్యం ఉన్నా కానీ కెప్టెన్గా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. లేదంటే మళ్ళీ రోహిత్ శర్మకి ఇవ్వచ్చు, ఛాన్స్ ఉంది, ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుంది. బట్ ఇది ఖచ్చితంగా ఒక ప్లేయర్ హెడ్ వెయిట్ బలుపు వల్ల ఇలా జరుగుతుందని నాకైతే అనిపిస్తుంది. ఇంతకీ మించి ఇంకా హార్దిక్ పాండ్యాని కంటిన్యూ చేసి, నేను హార్దిక్ పాండ్యా నెగిటివ్గా మాట్లాడలే, ఎక్కడో అరగెన్స్ స్టార్ట్ అయింది. సో దానివల్ల నాకు అనిపించింది. మీలో ఎంతమంది ఇదే ఫీల్ అవుతున్నారు? హార్దిక్ పాండ్యాని చేంజ్ అయితే ఖచ్చితంగా ముంబైకి విన్స్ వస్తాయి అని చెప్పి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంతకన్నా చెప్పడానికి ఏం లేదు. జై హింద్.